మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 2వ వచనము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ప్రియ దైవజనమా, మన దేవుడు అందరికీ ఉపకారి అయి ఉన్నాడు అని 145వ కీర్తన 9వ వచనములో చూస్తాము. అందరికీ అంటే కృతజ్ఞత లేని వారి ఎడల, దుష్టుల ఎడల, సమస్త జనుల ఎడల ఆయన ఉపకారి అయి ఉన్నాడు. ప్రియ దైవజనమా, మన జీవితాలలో మనమైతే మనకు ఉపకారము చేసిన వారికి మాత్రమే ఉపకారము చేసేవారముగా ఒక్కొక్కసారి ఉంటాము. కానీ దేవుడైతే సమస్త జనులకు ఉపకారిగా ఉన్నాడు. ఆయన ఎటువంటి ఉపకారములు చేసే దేవుడు అని మనము ధ్యానిస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 35వ వచనం ప్రకారం గొప్ప ఉపకారములు చేసేవాడుగా ఉన్నాడు. మరి ఆయన మన జీవితాలలో చేసిన ఉపకారములను మరువక మనము స్తుతించబద్ధులమై ఉన్నాము. ఏ రీతిగా మనము స్తుతించాలి అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే యాకోబు జీవితాన్ని మనము ధ్యానిస్తే యాకోబు తనను తాను తగ్గించుకుంటూ దేవుని ఉపకారములను జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడను అని దేవుని ఎదుట తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఒకప్పుడు చేతి కర్రతో యోర్దాను దాటిన యాకోబును దేవుడు 2 గుంపులంతా విస్తారముగా చేసినాడని, అంత గొప్ప ఉపకారమును పొందడానికి తాను అపాత్రుడనని దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో కూడా దేవుడు మహోపకారములు చేసి ఉన్నాడు. వాటిని పొందడానికి మనం అర్హులమేనా? మన ఆత్మీయ జీవితము అందుకు అర్హమైనదిగా దేవుని ఎదుట ఉన్నదా? లేకున్నప్పటికీ ఒక్కొక్క సందర్భంలో దేవుడు మనకు ఎంతో గొప్ప ఉపకారములు చేసి ఉంటాడు. ఆ ఉపకారములన్నిటినీ మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం అపాత్రులమని దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన్ని ఘనపరచేవారముగా ఉండాలి. ఆయన చేసిన ఉపకారములను బట్టి ఆయన్ని సన్నుతించేవారముగా ఉండాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం ప్రకారం ఉత్సాహ ధ్వనితో ఆయన మన జీవితాల్లో చేసిన ఉపకారములను బట్టి స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రియ దైవజనమా, ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు లేని వాటి కొరకు దిగులు పడుతూ ఉండడం కంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని బట్టి ఉత్సాహముతో, సంతోషముతో ఆయన్ని స్తుతించబద్ధులమై ఉన్నాము. ప్రియ దైవజనమా, మనం అనుభవించే ఈ జీవితము కూడా లేని ఎందరో అభాగ్యులు మన చుట్టూ ఉన్నారు. మనకు లేని వాటి కొరకు దిగులు పడుతూ మనకు ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించడం మర్చిపోతే ఈ దినం దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకసారి మన ఆత్మీయ యాత్రలో వెనుదిరిగి చూసుకుంటే ఏ స్థితి నుండి మనలను దేవుడు ఏ స్థితికి నడిపించాడు అని జ్ఞాపకము చేసుకుంటే, అది కుటుంబ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, ఆయన చేసిన ఉపకారములను మరువక ఆయన్ను ఘనపరిచేవారముగా ఉండాలి. ఆయన స్తుతించేవారముగా ఉండాలి. ఎట్టి రీతిగా స్తుతించాలో తెలుసా? 116వ కీర్తన 12, 13 వచనాల ప్రకారం రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయన నామమున ప్రార్థించుట ద్వారా ఆయన చేసిన ఉపకారములన్నిటికీ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు రక్షణ పొందిన వ్యక్తివేనా? రక్షణ పొందకుండా నామకార్థంగా దేవుడు నీ జీవితంలో చేసిన ఉపకారములను బట్టి స్తుతిస్తూ ఉన్నావా? అయితే ఈ సంవత్సరం దేవుడు నిన్ను మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టే ముందు క్రీస్తునందు నూతన సృష్టిగా నీవు రక్షణ తీర్మానము తీసుకొని రక్షణ వస్త్రముతో అలంకరించబడి ఆయన నీ జీవితంలో చేసిన ఉపకారములన్నిటిని బట్టి ఆ రక్షణ పాత్ర
పాత్రను చేతబట్టి ఆయన సన్నిధిలో నిలవబడి ఆయన నామమున ప్రార్థిస్తూ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా నీవు ఉండగలవా? అలా ఉండాలని ఒక తీర్మానము తీసుకోగలవా? తీసుకుంటే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. అందరికీ ఉపకారిగా గొప్ప ఉపకారములు చేసే దేవునిగా మిమ్మల్ని మీరు ఈ దినం మాకు ప్రత్యక్షపరచుకున్న విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. మా జీవిత యాత్రలో మీరు మా పట్ల చేసిన ప్రతి ఉపకారమును బట్టి హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మీరు అనుగ్రహించిన రక్షణ పాత్రను చేతపట్టి నీ నామమున ప్రార్థిస్తూ నాయన, మీరు చేసిన ఉపకారములన్నిటికీ అపాత్రులమని అయోగ్యులమని ఒప్పుకుంటూ నిన్ను ఘనపరుస్తూ ఉన్నాము. ఈ వాక్యము వింటున్న వారిలో ఎందరూ ఇంకా రక్షణను నిర్లక్ష్యము చేస్తూ నామకార్థముగా నీవు చేసిన ఉపకారములను బట్టి స్తుతిస్తూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్క హృదయాన్ని నజరేయుడైన యేసు శక్తిగల నామములో తండ్రి నీ వైపుకు త్రిప్పబడులాగున కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం నాయన. మీరు మీ వైపుకు ఆకర్షించుకునండి, మీ రక్షణతో అలంకరించండి. వారు కూడా రక్షణ పాత్రను చేతబట్టి నీవు చేసిన ఉపకారములను బట్టి నిన్ను స్తుతించే గొప్ప ధన్యతను దయచేయమని అతి ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 4,000 మందికి 7 రొట్టెలు యేసు విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తిరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.